బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం ఏకాదశ స్కంధము. ఘట్టములు 1. ఉపోద్ఘాతము 2. భూభారంబు వాపుట 3. యాదవుల హతంబు 4. కృష్ణ సందర్శనంబు 5. వసుదేవ ప్రశ్నంబు 6. విదేహ హర్షభ సంభాషణ 7. కవి సంభాషణ 8. హరిముని సంభాషణ. శ్రీ సీతాపతి లంకేశాసుర సంహార చతుర శాశ్వత నుతవాణీ సత్యధిభూభవ వృత్రాసుర రిపుదేవజాల రామనృపాల. పోతన భాగవతం ఏకాదశ స్కంధము. ఉపోద్ఘాతము. శ్రీరామచంద్ర ప్రభు శ్రీజానకి వల్లభ రావణాసురుని సంహరించిన చతురుడా, శాశ్వతుడా, బ్రహ్మ ఈశ్వర ఇంద్రాది దేవతలచే పొగడబడువాడా, రామరాజా అవధరింపుము. మహనీయ గుణగరిష్ఠులకు అమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూదుండిట్లనియే అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుంగని సుఖయోగింద్రుండు అయ్యా జన్మకర్ణ వ్యాధి విమోచనంబునకు కారణంబగు దివ్యౌషధంబుగావున శ్రీమన్నారాయణ కథామృతంబు గ్రోలుమని ఇట్లనియే. ఉత్తమ గుణాలు కలవారిలో శ్రేష్ఠులైన ఆ మునులతో సకల పురాణాలను వ్యాఖ్యానించుటలో బహునేర్పరి అయిన సూతుడు ఈ విధంగా అన్నాడు. ఆ విధంగా ప్రాయోపవేశం చేసి ఉన్నట్టి పరీక్షన్మహారాజుతో సుఖముని ఇలయ్యా. పుట్టుక, కర్మ, రోగం వీటి నుండి విముక్తి కలగటానికి కారణమైన దివ్యౌషధము శ్రీమన్నారాయణ చరితామృతం. ఆ అమృతాన్ని ఆస్వాదించు అని ఇంకా ఇలా అన్నాడు. బలవత్ సైన్యముతోడ కృష్ణుడు మహాబాహో బలోపేతుడై కలనన్ రాక్షస వీరవర్యులవడిన్ ఖండించి భూభారముజ్వలమయ్యుండగ ద్యూత కేళిక ధనంజావంగ కౌరవ్య సద్బలముం పాండవ సైన్యమున్నడచే భూభాగంబు కంపింపగన్. ఏకాదశ స్కంధము. భూభారంబు వాపుట. శ్రీకృష్ణుడు మిక్కిలి బలమైన సైన్యంతో గొప్ప భుజబలం కలవాడే యుద్ధంలో గొప్ప రాక్షస వీరులను వడివడిగా వధించాడు. భూభారం ఇంకా ఎక్కువగా ఉండటం చేత ద్యూత క్రీడ వంక పెట్టి భూమి అదిరిపోయేలా కౌరవ పాండవ యుద్ధం జరిపించి ఉభయ సైన్యాలను హతమార్చాడు. అప్పుడు మునివరులు సంతసిల్లిరి అనయమునందాదులకును హర్షంబయన్ తన నిజ భక్తులు యాదవ ఘన వీర సమూహమపుడు కడునొప్పెజగన్. మునీశ్వరులు ఆ దుష్ట శిక్షణకు సంతోషించారు. తన భక్తులు మహావీరులు అయిన యాదవులు అప్పుడు మిక్కిలి వృద్ధి చెందుతుండుట చూసి నందుడు మొదలైనవారు చాలా సంతోషించారు. విదితుండై సకలామరుల్ కొలువ
ఉర్వీభారమున్మాన్పి దుర్మద సంయుక్త వసుంధరాధిపతులన్ మర్దించి కంసాదులంతుది ముట్టన్ వధించి కృష్ణుడతి సంతుష్టాత్ముడయ్యునచో యదు సైన్యంబులు భూమి మోవగ అసహ్యం వయ్యే అత్యుగ్రమై. దుర్మదాంతులైన రాజులను మర్దించి కంసుడు మొదలైన వారిని సంహరించి భూమికి బరువును తగ్గించి నందనందనుడు దేవతలందరూ తనను కొలుస్తుండగా ప్రసిద్ధుడు అయ్యాడు. అలా శ్రీకృష్ణుడు మిక్కిలి సంతుష్టితో ఉండగా యదు సైన్యాలు విజృంభించి భూమి మోయలేని స్థితి వచ్చింది. ఈ రీతి శ్రీకృష్ణుడే పార పూతనాశకట తృణావర్త సాల్వవత్స చాణూరముష్టికధేను ప్రలంబక దైత్యాఘ శిశుపాలదంతవక్త్ర కంస పౌండ్రాదిక ఖండనం వనరించి అటమీద కురువలంబణచి మరియు ధర్మజునభిషిక్తుదనరగాజేసిన అతడు భూపాలనంబమరజూచి భక్తులగు యాదవేంద్రుల వరగజూచి అన్య పరిభవ మెరుగరి యదువులనుచూ వీరి పరిమార్పనే దక్క వేరొకండు దైవమిక లేదు త్రిభువనాంతరమునందు. ఇలాగా మహానుభావుడైన శ్రీకృష్ణుడు అతిశయించి పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు మున్నగు రాక్షసులను, చాణూర, ముష్టికులను, కంస, సాల్వ, పౌండ్రక, శిశుపాల, దంతవక్త్రులను సంహరించాడు. అంతేకాక కౌరవ సైన్యాన్ని అణచివేసి ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకించాడు. ధర్మరాజు భూపాలనం చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భక్తులైన యాదవులు ఇతరుల వలన ఓటమి లేనివారు, వీరిని సంహరించడానికి నేను తప్ప మరొక దైవం ముల్లోకాల యందు లేడు అని ఆలోచించాడు. అని వితర్కించి జగదీశ్వరుండు అత్యున్నత వేణుకావనంబు వాయువశంబున నొరసికొన అనలంబుద్భవం వైదహించు చందంబున యదుబలంబుల కన్యోన్య వైరానుబంధంబులు కల్పించి హతంబునర్చెదనని విప్రశాపంబు మూల కారణంబుగా తలంచి యదుబలంబుల నడంచనని పలికిన మునివరునకు రాజేంద్రుండు ఇట్లనియే. ఏకాదశ స్కంధము యాదవుల హతంబు. ఇలా తర్కించుకొని లోకనాయకుడైన వాసుదేవుడు చాలా ఎత్తైన వెదురు పొదల అడవిలో పుట్టిన గాలికి వెదురులు ఒరుసుకుని నిప్పు పుడుతుంది. ఆ అగ్నిలో తనకు తానే కాలిపోతుంది. అదే విధంగా యదుబలాలకు పరస్పర విరోధాలు కల్పించి నాశనం చేయాలని నిశ్చయించాడు. దానికి మూలకారణం బ్రాహ్మణ శాపం కావాలని తలచాడు. ఆ ప్రకారమే యాదవనాశనం కలిగించాడు అని పలికిన సుఖమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. హరిపాద కమల సేవా పరులగు యాదవులకెట్లు బ్రాహ్మణ శాప స్ఫురణంబు సంభవించెను అరయగా సంయమివరేణ్య ఆనదీవే. మహానుభావ, మహాయోగీశ్వర, శ్రీకృష్ణుడి పాదపద్మాలను ఎప్పుడూ సేవిస్తూ ఉండే యాదవులకు బ్రాహ్మణ శాపం ఎలా కలిగిందో తెలపండి. అనిన జనపాలునకు ఇట్లని సంయమి కులవరేణ్యుడతి మోదముతో వినుమని చెప్పగదొడగెను. ఘనతర గంభీర వాక్ప్రకాశ స్ఫురణన్.
ఇలా అడిగిన మహారాజుకు సంయమి శ్రేష్ఠుడైన సుఖమహర్షి ఘనతరములు గంభీరములు అయిన వాక్కులతో ఈ విధంగా చెప్పసాగాడు. నిరుపమ సుందరంబైన శరీరంబు ధరించి సమస్త కర్మ తత్పరుండై పరమేశ్వరుండు యదువుల నడంగింప తలంచు సమయంబున జటావల్కల కమండలు ధారులును రుద్రాక్ష భూతి భూషణ ముద్రాముద్రితులును కృష్ణాజనాంబరులును అగు విశ్వామిత్రాసిత దుర్వాసో భృగ్వంగిరజ కశ్యప వామదేవవాలకిల్యాత్రి వశిష్ఠ నారదాది మునివరులు స్వేచ్ఛా విహారంబున ద్వారకా నగరంబున కరుదెంచి అందు. ఏకాదశ స్కంధము కృష్ణ సందర్శనంబు. సాటిలేని అందమైన తనువు దాల్చి సకల కర్మలయందు ఆసక్తి కలవాడే పరమేశ్వరుడైన కృష్ణుడు యాదవులను అణచవలెనని సంకల్పించిన సమయాన జటావల్కలములు కమండలములు ధరించి నల్లజింకతోలు కట్టుకున్నవారు రుద్రాక్షలు విభూతి అలంకరించిన శరీరాలతో విశ్వామిత్రుడు అసితుడు దుర్వాసుడు భృగువు అంగిరుడు కశ్యపుడు వామదేవుడు వాఖిల్యులు అత్రి వశిష్ఠుడు నారదుడు మున్నగు మునిశ్రేష్ఠులు స్వేచ్ఛావిహారం చేస్తూ ద్వారకా నగరానికి విచ్చేశారు. ఘనుని శ్రీకృష్ణుని కౌస్తుభాభరణుని కర్ణకుండలయుగ్మ ఘనకపోలు పుండరీకాక్షు అంబోధరశ్యాముని కలిత నానారత్న ఘనకిరీటు ఆజానుబాహు నిరర్గళాయుధహస్తు శ్రీకరపీత కౌశేయవాసు రుక్మిణీనయన సరోజ దివాకరు బ్రహ్మాది సురసేవ్య పాదపద్ము దుష్ట నిగ్రహ శిష్ట సంతోషకరణు కోటి మన్మథ లావణ్య కోమలాంగు ఆర్తజన రక్షణైక విఖ్యాత చరితు కనిరి కరుణా సముద్రుని ఘనులు మునులు మహాత్ముడు కౌస్తుభమణి సంశోభితుడు ఘనమైన చెంపలపై కర్ణకుండలాల కాంతులు ప్రకాశించువాడు తెల్లతామరల వంటి కన్నులవాడు మేఘం వంటి నల్లని దేహఛాయవాడు ఈ బహురత్నాలు పొదిగిన కిరీటంవాడు తిరుగులేని చక్రాది ఆయుధాలు చేబట్టువాడు శ్రీకరమైన పచ్చని పట్టువస్త్రం కట్టుకొను వాడు రుక్మిణీదేవి నయన పద్మాలకు సూర్యుని వంటివాడు బ్రహ్మ మున్నగు దేవతల చేత సేవింపదగిన చరణ కమలాలు కలవాడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించువాడు కోటిమంది మన్మథుల లావణ్యం పుణికి పుచ్చుకున్న కోమల శరీరి ఆర్తులైన వారిని రక్షించటంలో ప్రసిద్ధ చరిత్రుడు దయకు సముద్రం వంటివాడు ఆజానుబాహువు అయిన శ్రీకృష్ణుడిని ఆ ఘనులైన మునులు దర్శించారు. వచ్చిన ముని సంఘములకు విచ్చల విడినర్ఘ్యపాద్య విధునొలరింపన్ మెచ్చగు కనకాసనముల నచ్చుగా కూర్చుండి వనరుహాక్షుని తోడన్. అలా వచ్చిన శ్రీకృష్ణుడు మునులకు ఆర్ఘ్యం పాద్యం మొదలైన మర్యాదలు విస్తృతంగా చేశాడు. అటుపిమ్మట వారు మేలిమి బంగారు ఆసనాల మీద ఆసీనులై పద్మనేత్రుడైన కృష్ణుడితో ఇలా అన్నారు. జనములు నిను సేవింపని దినములు వ్యర్థంబులగుచు తిరుగుచునుండు తనువులు నిలుకడగావట
వనములలోనున్ననైన వనరుహనాభా. పద్మనాభ, నిన్ను సేవించని దినములు సర్వం మానవులకు ప్రయోజన శూన్యములు, అడవులలో ఉన్న దేహాలకు నిలుకడలు లేనివి. తరణంబులు భవజలధికి హరణంబులు ఆగమములగాభరణంబులు ఆర్తజనులకు శరణంబులు నీదు దివ్య చరణంబులిలన్. నీ దివ్యమైన పాదములు భవసముద్రం దాటించే నావలు, పాపాల తీగలను హరించేవి, ఆగమములకు అలంకారాలు, ఆర్తులకు శరణములు. ఒకవేళను సూక్ష్మరూపమునందు దీవణు మాత్రమై, ఒకవేళను స్థూల రూపమునందు దంతయు నీవయై, పెక్కురూపులు దాల్తు నీదగు పెంపుమాకును దింపగా, అకజంబగుచున్నదే మన అంబుజాక్షరమాపది. పద్మలోచన, లక్ష్మీవల్లభ, ఒకమాటు అణువంత చిన్న రూపం పొందుతావు, ఒకమాటు పెద్ద ఆకృతి దర్శిస్తావు, అంతా నీవై అనేక రూపాలు దర్శిస్తావు. నీ మహిమ స్తోత్రం చేయడానికి అలవిగాక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. శ్రీనాయక నీ నామము నానాభవరోగ కర్మనాశమునకు విన్నాణంబగు ఔషధమిది. కానరు దుష్టాత్ములకట కంజదళాక్ష. పద్మాపతి, పద్మలోచన, నీ నామం పునర్జన్మలనే రోగము నశింపజేసే విన్నాణమైన మందు. దుష్టాత్ములు పాపం దీనిని గ్రహించలేరు అని అనేక విధంబులం ప్రస్తుతించిన మునివరులం కరుణాకటాక్ష వీక్షణంబుల నిరీక్షించి పుండరీకాక్షుండు ఇట్లనియే. మదీయ ధ్యాన నామస్మరణంబులు భవరోగహరణంబులును బ్రహ్మరుద్రాదిక శరణంబులును మంగళకరణంబులును అగున నీను. నా రూపంబులైన మేదినీసురుల పరితాపంబుల పరిహరించు పురుషుల ఐశ్వర్య సమేతులంగా చేయుదున నీను. యోగీశ్వరేశ్వరుండైన ఈశ్వరుండానతిచ్చి అనంతరంబ మీరలిచ్చటికి వచ్చిన ప్రయోజనంబేమి అనిన వారలు భవదీయ పాదారవింద సందర్శనార్థంబు కంటే మిక్కిలి విశేషం బొండెద్ది అని వాసుదేవ వదన చంద్రామృతంబు నిజనేత్ర చకోరంబులంగ్రోలి యథేచ్ఛా విహారులై ద్వారకానగరంబున గణతి దూరంబున నుండు పిండారగంబను నొక్క పుణ్యతీర్థంబున కరిగిరి. అంతా ఈ విధంగా మునివరులు అనేక విధాల స్తుతించారు. దయగల కడకంటి చూపులతో వారిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: నా ధ్యాన నామస్మరణలు పునర్జన్మలు అనే భవరోగాలను హరిస్తాయి. బ్రహ్మరుద్రుడు మొదలైన వారందరికీ శరణమైనవి సకల మంగళప్రదములు. నా రూపాలైన బ్రాహ్మణుల బాధలను తొలగించేవారికి ఐశ్వర్యం కలిగిస్తాను అని యోగీశ్వరుడైన ఈశ్వరుడు ఆనతిచ్చి, మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. అందుకు వారు, మీ పాదపద్మాలను దర్శించుట కంటే వేరే విశేషము ఏముంటుంది అని పలికి వాసుదేవుని ముఖచంద్రమృతాన్ని తమ కనులనే చకోరాలతో త్రావి తమ ఇష్టానుసారం విహరించేవారు ద్వారకకు దగ్గరలోని పిండారకము అనే పుణ్యతీర్థానికి వెళ్లారు. అప్పుడు దర్పించి ఆదవులు తమ నేర్పున గొమరారు సాంబు
నెలతుక రూపం వేర్పడ శృంగారించియు కర్పూర సుగంధి పోల్కి కావించి యోగిన్. అక్కడ ఆ మునివేరేణీలను చూసిన యాదవ బాలకులలో కొందరు పొగరెక్కి తమ నేర్పుతో సాంబుడికి అందమైన స్త్రీవేషం వేశారు. కడుపుతో ఉండి కర్పూరపు తాంబూలాలు వేసుకోవటంతో ఆ సువాసనలు కలిగిన కలికిలా తీర్చిదిద్దారు. మూకలుగూడి యాదవులు ముందట బెట్టు కార్చి నవ్వుచుంబోగలపోవుచున్ ముని సమూహము కొయ్యన సాగి మ్రొక్కుచున్ ప్రాకటమైన ఈ సుదతి భారపు గర్భమునందు పుత్రుడో ఏకదమందు బాలికయో ఏర్పడ జప్పుమటన్న ఉగ్రులై. యాదవ బాలురు గుంపులు గుంపులుగా చేరి తుళ్ళింతలతో నవ్వులతో కేరింతలతో ఆడవేషం వేసిన సాంబుడిని ముందుంచుకుని వెళ్లారు. ముని సమూహానికి సాగలపడి మ్రొక్కారు. ప్రస్ఫుటముగా కనపడుతున్న గర్భం కల ఈ అమ్మాయి కడుపులో మగపిల్లవాడు ఉన్నాడా ఆడపిల్ల ఉందా చెప్పండి అని ఆ మునులను అడిగారు. వారి అపహాస్యానికి మునులకు బాగా కోపం వచ్చింది. యదుడింభకులను గనుగొని మదయుతులై వచ్చినను చుమదిలో రోషం బొదవ కనుగొనల నిప్పులు చెదరగా హాస్యంబుసనునే చేయగననుచున్. యాదవ బాలురను చూసి ఆ మునుల మనసులలో వీళ్లు మదంతో మైమరచి వచ్చారని రోషం ఉదయించింది. కనులగొలకుల నిప్పులు చెదరగా ఇలా హాస్యాలు చేయొచ్చా అని అంటూ వాలాయము యదుకుల నిర్మూలకరంబైన ఎట్టి ముసలంబొకటి బాలిక కుదయించును పొండాలస్యములేదటంచునట పల్కుటయున్. యదువంశాన్ని నాశనం చేసే రోకలి ముసలం ఒకటి ఈ బాలికకు తప్పక పుడుతుంది, ఆలస్యం కాదు, ఇక పొండి అని పలికారు. మదోద్రేకులైన యాదవ బాలకులు మునిశాపభీతులై వడవడవడంకుచు సాంబ కుక్షినిబద్ధ చేల గ్రంథి విమోచనంబుసేయు సమయంబున ముసలంబొక్కటి భూతల పతితంబైన విస్మయంబునొంది దానింగొని చని దేవకీనందను సన్నిధానంబునం బెట్టి ఎరింగించిన అదండ ఆత్మకల్పిత మాయారూపంబగుట ఎరింగియు ఎరుంగని తెరంగున వారలంజూచి ఇట్లనియే. గర్వంతో ఉద్రేకించి చెలరేగిన యాదవ బాలురు మునుల శాపం విని భయపడి వడవడ వణుకుతూ సాంబుడి పొట్ట చుట్టూ చుట్టిన చీరల ముడులు విప్పసాగారు. ఆ చీరల పొరలలో నుంచి ఇనుపరోకలి ఒకటి నేలమీద పడింది. వారు ఆశ్చర్యపడి దానిని తీసుకువెళ్లి శ్రీకృష్ణుల వారి సన్నిధిలో పెట్టి జరిగినదంతా చెప్పారు. అదంతా తన మాయచేత జరిగిందని తెలిసినా కూడా ఏమి తెలియనివాడిలా వాళ్లతో వాసుదేవుడు ఇలా అన్నాడు. మదిసెడి కన్నులుగానక మదయుతులై మునుల కలమాటల జనయంగదిసి కులక్షయ కారణ విదితంబగు శాపముందు వెర్రులు గలరే. మీ బుద్ధి చెడిపోయింది. కళ్ళు మూసుకుపోయి పొగరెక్కి తప్పుడు మాటలతో ఆ మహామునులకు కోపం తెప్పించారు. ఈ విధంగా కులక్షయానికి మూలమైన శాపం పొందే వెగివాళ్లు ఎవరైనా ఉంటారా? అనుభవించండి. ధరణీసురశాపమునకు హరిహర బ్రహ్మాదులైన నటము గలరే. నరులనగనెంత వారలు కరమరుదుగా పూర్వజన్మ కర్మము ద్రోవన్. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అంతటివారు సైతం బ్రాహ్మణ శాపాన్ని అడ్డుకోలేరు. ఇక సామాన్య మనుషులనగా ఎంత? పూర్వజన్మ కర్మ ఫలాన్ని తొలగించటం ఎవరికీ సాధ్యం కాదు కదా. అదిగావున యతి నిందాపరత్వంబున యదువంశనాశంబగు సంధియంబులేదని
పరమేశ్వరుండు వారలంజూచి సముద్ర తీరంబున ఒక్క మహాపర్వతం ఉన్నది. అందునుండు అత్యుచ్ఛ్రయ విశాల భీషణం బగు పాషాణంబున మీ భుజాబలంబు చేత ఈ ముసలంబు దివిచి దీని చూర్ణంబు సింధు కబంధంబుల గలిపి రెండు పొండని జగద్విభుండైన కృష్ణుండాన తెచ్చిన వారు అట్ల చేసి తత్కీలితంబైన లోహఖండంబును సరకు గొనక సాగరంబున పడవైచిన ఒక్క జుషంబు గ్రసించిన దానినొక్కలుబ్ధకుండు జాల మార్గంబున పట్టికొని తదుదరగతంబైన లోహఖండంబు తెచ్చి బాణాగ్రంబున ముల్కిగాను నర్చనని తత్కథా వృత్తాంతంబు చెప్పిన బాదరాయణింగనుంగుని రాజేంద్రుండు ఇట్లనియే. అందుచేత ఈ యతులను నిందించటం అనే దోషం వలన యదువంశం నాశనం కాక తప్పదు. ఇలా పలికి వాసుదేవుడు వాళ్లను ఇలా అన్నపించాడు. సముద్రపు ఒడ్డున ఒక పెద్ద కొండ ఉన్నది. అక్కడ భయంకరమైన బాగా పొడవు వెడల్పు గల పెద్ద బండ మీద మీ భుజబలాలు వాడి ఈ ఇనుప రోకలిని బాగా నూరి అరగదీసి పొడి పొడి చేసి ఆ పొడిని సముద్రపు నీళ్లలో కలపండి పొండి అన్నాడు. విశ్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆనతిచ్చిన ఆ ప్రకారం పొడి చేసి సముద్రంలో కలిపి మిగిలిన చిన్న లోహపు ముక్కను లెక్క చేయక అరగదీట ఆపి సముద్రంలో పడవేశారు. దానిని ఒక చేప మృంగింది. దానిని ఒక బోయవాడు వలవేసి పట్టుకున్నాడు. దాని కడుపులో ఉన్న ఇనుప ముక్కను తన బాణం చివర ములికిగా మలుచుకున్నాడు అని ఆ కథా విషయం అంతా చెప్పిన సుఖమహర్షిని పరీక్ష మహారాజు ఇలా అన్నాడు. చిత్తంబే క్రియ నిలుచు చిత్తజ గురుపాద పద్మ సేవ సదాత్యుత్తమమని వసుదేవుడు చిత్తము దగ నిల్పి ఎట్లు సెందే మునీంద్ర. మునీంద్ర, మనసు ఏ విధంగా నిశ్చలంగా నిలబడుతుంది? మన్మథుడి జనకుడైన శ్రీ మహావిష్ణువు చరణ కమలములను సేవించటం మిక్కిలి ఉత్తమమైనదని నమ్మి వసుదేవుడు ఏ విధంగా తన చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేశాడు అని అడిగిన రాజునకు సుకుండిట్లనియే. ఏకాదశ స్కంధము వసుదేవ ప్రశ్నంబు. ఇలా అడిగిన మహారాజుతో సుఖమహర్షి ఈ విధంగా అన్నాడు. వినుము నృపాలక చెప్పెద ఘనమై విలసిల్లు పూర్వ కథగలదదియున్ మును ద్వారగగే తెంచియునొనరగ నారదుడు కృష్ణునొయ్యనగాంచెన్. ఓ మహారాజా, శ్రద్ధగా వినవయ్యా. దీనికి ఒక గొప్ప పూర్వగాథ ఉన్నది. ఒకప్పుడు నారదుడు ద్వారకకు వచ్చి ముకుందుడిని దర్శించాడు. అట్లు దేవముని కృష్ణ సందర్శనార్థం బరుగుదెంచి తద్గృహాభ్యంతరం బునగలిగిన వసుదేవుండమ్ముని ఇంద్రుని అర్ఘ్యపాద్యాది విధులం పూజించి కనకాసనాసీనుం గావించి ఉచిత కథా వినోదంబులం ప్రొదుపుచ్చుచు ఇట్లనియే. ఏనరుండు నారాయణ చరణ సరసీరుహ భజన పరాయణత్వంబు నిరంతరంబునొందం ఒందండు అటివానికి మృత్యువు సన్నిహితం బయ్యుండు. నీ దర్శనంబునం కృతార్థుండనైతి అచ్యుత అనంత గోవింద నామస్మరణైకాగ్ర చిత్తులైన మీ వంటి పుణ్యపురుషుల సమాగమంబున లోకులు సుఖాశ్రయులై ఉండుదురు. దేవతా భజనంబు సేయువారిని గీర్వాణులు అనుగ్రహింతురు. అట్లు సజ్జనులను దీనవత్సలులు అగువారలు పూజనాది క్రియలచే ఆ దేవతలను భక్తి సేయుదురు. కావున శ్రీ మహాభాగవత కథా సమూహంబుల గల ధర్మంబులడిగెద. ఏ ధర్మంబులు శ్రవణ సుఖంబులుగా వినిన దండధర కింకర తాడనంబులంబడక ముకుంద చరణారవింద వందనాభిలాషులయీ
పరమ పదప్రాప్తులగుదురు ఆధర్మంబులానతిమ్ము తొల్లి గోవిందుని పుత్రుగా కోరి ముక్తి మార్గం బెరుంగలేక దేవతామాయం చేసి చిక్కి చిత్తవ్యసనాంధకారంబకు సంసారంబునందగులువడియున్నవాడ హరికథామృతంబు వెల్లిగొల్పు మట్లైన సుఖంబుగలుగునైన వసుదేవ కృత ప్రశ్నుండైన నారదుండు వాసుదేవ కథా ప్రసంగ సల్లాపహర్ష సమేతుండై సంత సంబంధనిట్లనియే. అలా శ్రీకృష్ణ దర్శనం కోసం వచ్చిన దేవమునీంద్రుని వసుదేవుడు ఆర్ఘ్యం పాద్యం ఆదులతో యథావిధిగా పూజించి బంగారపు ఆసనం మీద కూర్చుండపెట్టి సముచిత కథా వినోదాలతో ప్రొద్దుపుచ్చుతూ ఇలా అన్నాడు. మునీంద్ర, నిరంతరం నారాయణ పాదపద్మాలను భజించని వానికి చావు సమీపంలోనే ఉంటుంది. నీ దర్శనం వలన కృతార్థుడనైనాను. అచ్యుత అనంత ఆది గోవిందనమాలను నిత్యం స్మరించే ఏకాగ్ర చిత్తం గల మీ వంటి సుకృతాత్ములను కలియుట వలన లోకులు సుఖాశ్రయులే ఉంటారు. దేవతలను భజించే వారిని వేల్పులు అనుగ్రహిస్తారు. అటువంటి సజ్జనులు దినవత్సలలు పూజలు మున్నగు సత్కార్యాలతో దేవతల యందు భక్తి చూపిస్తూ ఉంటారు. కనుక శ్రీ మహాభాగవతం అందలి కథలలో ఉన్న ధర్మాలను అడుగుతాను. వీణులవిందుగా వింటే యమభటుల చేత దెబ్బలు తినకుండా ముకుందుని పాదపద్మాలకు నమస్కరించే కోరిక కలిగి పరమపదాన్ని పొందగల ధర్మాలను ఆనతీయండి. పూర్వము గోవిందుడిని కుమారునిగా కోరినప్పటికీ మోక్షమార్గం తెలియలేక దైవమాయలో చిక్కి వ్యసనాల చీకటితో నిండిన సంసారంలో చిక్కుకుని ఉన్నాను. హరికథా సుధారసాన్ని ప్రవహింపచేయండి. అలా అయితే నాకు సుఖం కలుగుతుంది అని వసుదేవుడు ప్రార్థించగా నారదుడు వాసుదేవుని కథల ప్రస్తావన వచ్చినందుకు ఎంతో సంతోషించి ఇలా అన్నాడు. నను నీవు సేయు ప్రశ్నము జనసన్నుత వేద శాస్త్ర సారాంశంబై ఘనమగు హరిగుణ కథనము వినుమని వినిపింపదొడగే వేడ్కదలిర్పన్. సచ్చరిత్ర, నీవు వేసిన ప్రశ్న వేదశాస్త్రముల సారాంశమైనది. ఘనమైన ఆ శ్రీహరి గుణకథనాలను వినవలసింది అని వేడుక చిగురించగా వినిపించడం మొదలు పెట్టాడు. అతి పాపకన్ములైనను సతతము నారాయణాఖ్య శబ్దము మదిలో వితతంబుగ పఠించిన చతురులగొనియాడ కమల సంభవు వశమే. ఎంతటి పాపం చేసిన వారైనా సరే నారాయణుని నామాన్ని విడువక నిత్యం మనస్సులో స్మరించేవాళ్లు పరమధన్యులు. అట్టివారిని పొగడుట బ్రహ్మదేవుడికి సైతం సాధ్యం కాదు. అట్లుగావున పరమేశ్వర భక్తి జనకంబై కైవల్య పద ప్రాప్తికరంబై ఒప్పుచున్న విదేహర్షభ సంవాదంబునా వరకునొక్క పురాతన పుణ్యకథా విశేషం బెరింగించద సావధాన మనస్కుండవయ్యా కర్ణింపుమని ఇట్లనియే. ఏకాదశ స్కంధము విదేహ హర్షభ సంభాషణ. అందుకని పరమేశ్వరుని మీద భక్తిని కలిగించేది మోక్షాన్ని అందించేది అయిన విదేహృషభ సంవాదము అనే ప్రసిద్ధమైన ఒక పురాతన పుణ్యకథను చెప్తాను, ఏకాగ్ర చిత్తంతో విను అని ఇలా చెప్పసాగాడు. వినుము స్వయంభువుండను మనువునకు రమణనుదయించనట ప్రియవ్రతుడనంగ తనయుడు ఆతనికి అగ్నిధ్రుడనగసుతుడు జాతుడయ్యను భువన విఖ్యాతుడగుచూ. శ్రద్ధగా విను. స్వయంభువుడనే మనువుకు ప్రియవ్రతుడనే కుమారుడు ఉదయించాడు. అతనికి అగ్నిధ్రుడనే కొడుకు పుట్టి లోకప్రసిద్ధుడు అయ్యాడు.
ఆ యాజ్ఞీధ్రునకు నాభియను ప్రాజ్ఞుండగు తనూభముండు దయించి బలిచక్రవర్తితో మైత్రించేసి దారుణీభారంబు పూని ఆజ్ఞాపరిపాలనంబున అహిత రాజన్య రాజ్యంబులు స్వశంబులు గావించుకుని ఉండే. అంతటా నాభికి సత్పుత్రుండైన ఋషభుండు పుట్టే. అతండు హరిదాసుండై సుతశతకంబు బడసే. అందగ్రజుండైన భరతుండను మహానుభావుండు నారాయణ పరాయణుండే ఇహలోక సుఖంబులం పరిహరించి ఘోరతపంబాచరించి జన్మ త్రితయంబున నిర్వాణ సుఖ పారవశ్యంబున సకల బంధ విముక్తుండై వాసుదేవ పదంబునుందే. అతని పేర అతండేలిన భూఖండంబు భారతవర్షంబును వ్యవహారంబున నగడి జగంబుల ప్రసిద్ధంబయ్యే. మరియు అందు 9 కుమారులు బలపరాక్రమ ప్రభావరూప సంపన్నులై నవఖండంబులకు అధిష్టాతలైరి. వెండియు వారలలో 81 కుమారులు నిత్యకర్మానుష్ఠాన పరతంత్రులై విప్రత్వం అంగీకరించిరి. అందు కొందరు శేషించిన వారలు కవి హర్యంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయనావిర్హోత్ర ద్రమిడ చమచ కరభాజనులంబరగు 90 ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మ విద్యా విశారదులగుచు జగత్రయమును పరమాత్మస్వరూపంబుగా తెలియచు ముక్తులై అవ్యాహత గమనులగుచు సురసిద్ధ సాధ్య యక్షగంధర్వ కిన్నర కింపురుష నాగలోకంబులందు స్వేచ్ఛావిహారంబు చేయుచు ఒకనాడు ఆ అగ్నిధుడికి నాభి అనే కుమారుడు జన్మించాడు. ప్రాజ్ఞుడైన అతడు బలిచక్రవర్తితో స్నేహం చేసి భూభారాన్ని వహించి ప్రజలను పాలించాడు. తన ఆజ్ఞాపాలన చేయ అంగీకరించని సకల శత్రురాజుల రాజ్యాలను తన వశం చేసుకున్నాడు. ఆ నాభికి సత్పుత్రుడైన ఋషభుడు పుట్టాడు. హరిభక్తుడైన ఋషభుడు 100 మంది కొడుకులను కన్నాడు. వారిలో పెద్దవాడు భరతుడు అనే మహానుభావుడు. అతడు నారాయణ భక్తుడై ఈ లోకపు సుఖాలను వదలి భయంకరమైన తపస్సు చేసి 3 జన్మలలో సకల బంధాల నుండి విముక్తి చెంది నిర్వాణ సుఖపరవశ్యంతో పరమపదాన్ని అందుకోగలిగాడు. భరతుడు పాలించిన భూఖండానికి భరతవర్షము అనే పేరు జగత్ ప్రసిద్ధంగా వచ్చింది. ఋషభుని 100 మందిలో 9 మంది కుమారులు బలం పరాక్రమం ప్రభావం రూపసంపద కలిగిన వారై 9 భూఖండాలకు ఏలికలయ్యారు. ఇంకా వారిలో 81 మంది కుమారులు నిత్యకర్మలలోనూ అనుష్ఠానములలోనూ ఆసక్తి కలవారై బ్రాహ్మణత్వాన్ని గ్రహించారు. మిగిలినవారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రమీళుడు, చమసుడు, కరభాజనుడు అనే పేర్లు కలిగిన 9 మంది ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మ విద్యా విశారదులై 3 లోకాలు పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటూ ముక్తులే అడ్డులేని గమనాలతో సురల, సిద్ధుల, యక్షుల, గంధర్వుల, కిన్నరుల, కింపురుషుల, నాగుల యొక్క లోకములందు తమ ఇచ్ఛానుసారంగా విహరింపసాగారు. అలా విహరిస్తూ ఒకనాడు 1 హరి 2 కవి 3 అంతరిక్షుడు 4 ప్రబుద్ధుడు 5 పిప్పలాహ్వయుడు 6 అవిర్హోత్రుడు 7 ద్రమిళుడు 8 చమనుడు 9 కరభాజనుడు యను వీరు వృషభరాజు 9 కుమారులలో ఆకాశగమనాది సిద్ధులను పొందిన చివరివారు. జగదేకనాథు గుణములు మిగులగ సంస్మరణతోడ మీరిన భక్తి పగలును రాత్రియు సంధ్యలు తగిలి జితేంద్రియులునైన తపసులు ధాత్రి. ఆ కవి మున్నగు ఆ 9 తపస్వులు సకల లోకాలకు ప్రభువైన శ్రీహరి గుణగణాలను మిక్కిలి తలచుకుంటూ అతిశయించిన భక్తితో పగలు రాత్రి అభయ సంధ్యలు అని లేకుండా సకల వేళలా సర్వదా ఆ భగవంతుని యందే ఆసక్తి కలవారే జితేంద్రియులైన వారు. ఊహింప పుణ్యుడైన విదేహుని అజ్ఞాంతమందునే తెంచినచో గేహము వెడలి ఎదుర్కొని మోహ వివర్జితుల పుణ్యముని సంఘములన్.
భూలోకంలో పుణ్యాత్ముడైన విదేహుడు చేస్తున్న యజ్ఞం ముగింపుకు వచ్చిన సమయానికి అక్కడికి ఆ మహాతాపసులు విచ్చేశారు. విదేహరాజు గృహం లోపలి నుంచి వచ్చి మోహ విసర్జించిన ఆ పుణ్య మునీశ్వరులకు ఎదురు వెళ్లి అర్ఘ్యపాద్యాది విధులను అర్థితోడ పూజగావించి వారల పొలుగు మిగుల ఉచిత పీఠంబులందును నిచయలమీ నవముని శ్రేష్ఠులను భూమి నాయకుండు. అర్ఘ్యం పాద్యం మొదలైన శాస్త్ర విధులతో ప్రార్థనా పూర్వకంగా పూజించి ఆ విదేహ మహారాజు ఆ 9 మంది మునివరులను సముచిత పీఠాలపై కూర్చుండబెట్టాడు. వారలకిట్లను మీరలు గారవమున విష్ణుమూర్తిగై కొనిన మహాభూరిత బోధనవర్యులు సారవిహీనంబులైన సంసారములన్. అలా ఆసీనులైన వారితో విదేహరాజు ఇలా అన్నాడు: మీరు విష్ణుమూర్తిని ఎంతో భక్తి శ్రద్ధలతో భజించే గొప్ప తపోనిధులు. ఈ సంసారాలు పరమసారం లేనివి. ఏ రీతి గడపనేర్తురు క్రూరులు బహు దుఃఖ రోగ కుసిత బుద్ధుల్ నీరసులు నరులుగావున ఆరయ సుజ్ఞాన బుద్ధి ఆనతీరే. క్రూరులు అనేక రకాల దుఃఖాలు, రోగాలు, అల్ప బుద్ధులు కలవారు, నీరసులు అయిన మానవులకు ఈ సారహీనమైన సంసారాలను దాటటానికి ఏదైనా మార్గం ఏదో సున్నాన పూరకమైన మీ బుద్ధి కుశలతతో చెప్పండి. మరియు సకల జంతు సంతానంబును కంటే మానుషాకారంబునందుడ దుర్లభంబు. అంతకంటే నారాయణ చరణయుగల స్మరణ పరాయణులకుడ దుష్కరంబు. కావున ఆత్యంతికంబకు క్షేమంబడుగవలసే. పరమేశ్వరుండు ప్రపత్తి నిష్ఠులకు సారూప్యం బెట్ల సంగు అత్తరంగాన తిండనిన విని విదేహ భూపాలునకు హరికథామృత పానాది పరవశులైన ముని సమాజంబునందు కవియను మహానుభావుండిట్లని చెప్పందొడంగే. అరిషడ్వర్గంబునందు ఈ క్షణత్రయంబు చేతం తగులుబడి మాత్సర్యయుక్త చిత్తుండగునట్టి వారికి విధంబున అచ్యుత పాదారవింద భజనంబు సంభవించు. విశ్వంబును ఆత్మయు వేరుగా భావించు వానికి భీరిత్వంబు ఎట్లు లేద విద్యాంధకారమగ్నులకు హరిచింతనం బెట్లు సిద్ధించు. అట్టి నరుండు తొంటి కళేబరంబు విడిచి పరతత్వం బెబ్బంగింజేరు. ముకుళీకృత నేత్రుండైన నరుండు మార్గభ్రమణంబున తొట్రుపాడుబడి చను చందంబున విజ్ఞాన విమల హృదయ భక్తి భావనావశంబు లేకున్న పరమపదంబు వీరికి విధంబునంగలుగు అని అడిగిది. కావున చెప్పెదా సావధానుండవయ్యా కన్నింపుము. ఏకాదశ స్కంధము కవి సంభాషణ. అంతేకాదు సకల రకాల జంతువుల జన్మల కంటే మానవ జన్మ శ్రేష్టమైనది. అది ప్రాప్తించటం కష్టసాధ్యం. అందులోనూ శ్రీమన్నారాయణుని చరణయుగళ స్మరణం మీద ఆసక్తి కలగటం మరీ కష్టం. అందువలన శాశ్వతమైన క్షేమాన్ని గురించి అడుగవలసి వచ్చింది. ప్రపత్తి యందు నిష్ఠగల భక్తులకు పరమేశ్వరుడు శ్రీమహావిష్ణువు సారూప్యం ఎలా ఇస్తాడు, ఈ విషయం చెప్పండి అని అడిగిన విదేహరాజుతో శ్రీహరి కథామృతాన్ని త్రాగి పరవశులు అయిన ఆ మునులలో కవి అనే మహానుభావుడు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు. 1. అరిషడ్వర్గం అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఆరింటిలోనూ, ఈషణత్రయం అనే దారేషణ ధనేషణ పుత్రేషణ మూడింటిలోనూ చిక్కుకుని మాత్సర్యంతో కూడిన మనసు కల మానవుడికి శ్రీహరి పాదపద్మాలను భజించే భాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది? 2. విశ్వము వేరు, ఆత్మ వేరు అని భావించే వాడికి భయం ఎలా లేకుండా పోతుంది?
3 అట్లు అవిద్యాంధకారంలో మునిగితేలే వాడికి విష్ణుభక్తి ఎలా అలవడుతుంది? 4 అటువంటి నరుడు మొదటి శరీరాన్ని త్యజించి పరతత్వాన్ని ఏ విధంగా చేరుతాడు? 5 కండ్లు మూసుకుని నడిచే మనిషి దోవలో తడబాటులు పడుతూ పోతున్నట్లుగా విజ్ఞానంతో శుద్ధమైన హృదయంలో భక్తిభావన లేకుండా పోతే పరమపదం ఎలా సిద్ధిస్తుంది అని అడిగావు. సమాధానాలు చెప్తాను, శ్రద్ధగా విను. కరణత్రయంబుచేతను నరుడే కర్మంబుసేయునయై వేళన్ హరికర్పణమని పలుకుట పరువడి సుజ్ఞానమండ్రు పరమ మునీంద్రుల్. త్రికరణ శుద్ధిగా అనగా మనసుతో, వాక్కుతో, కాయంతో చేసే ప్రతి కర్మ కృష్ణార్పణం అని మనస్ఫూర్తిగా పలకటమే సుజ్ఞానము అని మహామునీశ్వరులు అంటారు. జ్ఞానాజ్ఞానంబులందు సంకలితుండైన స్మృతి విపర్యయంబునందు అట్లుగావున గురుదేవదాత్మకుండయి బుద్ధిమంతుండైన మర్త్యుండు శ్రీవల్లభునుత్తమోత్తమునిగా చిత్తంబున చేర్చి సేవింపవలయు. స్వప్న మనోరథేచ్ఛాద్యవస్థలయందు సర్వసంకల్పనాశంబగుడం చేసి వాని గుదియం బట్టి నిరంతర హరిధ్యాన పరుండైన వానికి కైవల్యంబు సులభముగా కరతలామలకంబయ్యుండు. జ్ఞాన అజ్ఞానాలలో కలత చెందుతుంటే స్మృతి వ్యత్యస్తమవుతుంది. కాబట్టి గురువునకు దేవుడికి అనుగుణంగా నడిచే బుద్ధిమంతుడైన నరుడు లక్ష్మీపతి అయిన విష్ణుమూర్తిని ఉత్తమోత్తముడైన పురుషోత్తముడిగా చిత్తంలో చేర్చి సేవించాలి. కలలయందు, కోరికలయందు, వాంఛలయందు సర్వసంకల్పాలు నాశనం అవుతాయి. కనుక ఎట్టి పూనిక గట్టిగా నిలబడదు. అందుచేత వాటిని అణుచుకుని ఎప్పుడూ శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడికి కైవల్యం చేతిలో ఉసిరికాయలాగా సులభంగా ప్రాప్తిస్తుంది. సంతతంబును కృష్ణ సంకీర్తనంబులు వీనులకింపుగా వినగవలయు. హర్షంబు తోడుత హరినామ కథనంబు పాటల నాటల పరగవలయు. నారాయణుని దివ్యనామాక్షరంబులు హృద్వీథి సతతంబునెన్నవలయు. కంజాక్షులీలలు కాంతారములనైన భక్తియుక్తంబుగా పాడవలయు. వెర్రిమార్కిని లీలతో విశ్వమయుని నొడుగుచును లోకబాహ్యత నొందవలయు. ఇంతయును విష్ణుమయమని ఎరుగవలయు. భేదమునరింపవలవదు మేదినీశ. ఓ రాజా, సదా శ్రీకృష్ణ సంకీర్తనలు వినులవిందుగా వినాలి. హరినామ కథనాన్ని సంతోషంతో ఆడుతూ పాడుతూ చెయ్యాలి. నారాయణుని దివ్యమైన నామాలను హృదయంలో సదా స్మరిస్తూ ఉండాలి. కమలనయనుని లీలలను అడవులలో చరిస్తున్న భక్తియుక్తంగా పాడాలి. విశ్వమయుడిని వెగిగా కీర్తిస్తూ లోకానికి అంటకుండా ఉండాలి. ఈ సృష్టి మొత్తం విష్ణుమయం అని తెలుసుకోవాలి. భేదబుద్ధి ఏ మాత్రమూ చూపరాదు అనిన విదేహ భూపాలుడు భాగవత ధర్మం మెద్ది ఏ ప్రకారమునం ప్రవర్తించు వారల్ చిన్నంబులెవ్వి అంతయు నెరింగింప మీర అర్హులరు అనిన అందులో హరియను మహాత్ముండు ఇట్లనియే. ఏకాదశ స్కంధము హరిముని సంభాషణ అని మహాముని కవి చెప్పాడు. అంతా విదేహరాజు ఇలా అడిగాడు, భాగవత ధర్మమేది
అది ఏ ప్రకారంగా ప్రవర్తిస్తుంది? భాగవతుల గుర్తులేమిటి? ఇవి చెప్పటానికి మీరే తగినవారు. దానికి వారిలో హరి అనే మహాముని ఇలా చెప్పసాగాడు. సర్వభూతమయుండైన సరసిజాక్షుడతండే తనయాత్మయందుండుననెడువాడు శంఖచక్రధరుండంచునడివాడు భక్తిభావాభిరతుడువో భక్తిభావాభిరతుడునో భాగవతుడు. భాగవతుడు అంటే ఆ హరియందు భక్తి ఆసక్తి కలవాడు, సర్వభూతమయుడైన పద్మలోచనుడు శంఖం చక్రం దాల్చి తన ఆత్మలో ఉన్నాడనే విశ్వాసం కలవాడు. వర్ణాశ్రమ ధర్మంబుల నిర్ణయ కర్మముల జడక నిఖిల జగత్ సంపూర్ణుడు హరియను నాతడే వర్ణింపగ భాగవతుడు వసుధాధీశ. ఓ మహారాజా విదేహ, భాగవంతుడు చతుర్వర్ణాలు చతురాశ్రమాలు వాటి ధర్మాలు కర్మలు అంటూ వీటిలో మునిగిపోకుండా భక్తి మార్గాన్ని ఆశ్రయించి శ్రీహరి విశ్వం అంతా నిండి ఉన్నాడు అంటాడు. ఇట్లు సర్వసంగ పరిత్యక్తుండై నిఖిలాంతరాత్ముండై పరమేశ్వరుడరుణగభస్తి కిరణ సహస్రంబుల లోకత్రయంబుం పావనంబు సేయు చందంబునం తన చరణారవిందరజ పుంజంబుచేతం పవిత్రంబు సేయుచు సురాసుర జయగీయమాన సేవ్యంబైన జనార్దన పాదారవిందంబులకు వందనాభిలాషుడై భక్తియు లవమాత్రంబును చెలింపనీక సుధాకరోదయంబున దివాకర జనిత తాపనివారణంబైన భంగీ నారాయణాంఘ్రి నఖమణి చంద్రికా నిరస్త హృదయ తాపుండై ఆత్మీయ భక్తి రశనానుబంధ బంధురంబైన వాసుదేవ చరణ సరోరుహ ధ్యానానంద పరవశుండగునతండు భాగవత ప్రధానుండనియరింగించిన విని విదేహుండు ఇట్లనియే. భాగవతోత్తముడు ఈ విధంగా సకల బంధాలను త్రెంపుకుని అన్నింటిలో పరమాత్మను గుర్తించినవాడై మెలుగుతాడు. మహాప్రభువైన సూర్యుడు తన సహస్ర కిరణాలచేత మల్లోకాలను పావనం చేయునట్లు తన పాదధూళి చేత జగత్రయాన్ని పవిత్రం చేస్తూ ఉంటాడు. దేవదానవులకు కూడా సేవింపదగిన జనార్దనుని చరణారవిందాలకు నమస్కరించాలనే అభిలాష కలిగి ఉంటాడు. తన భక్తిని రవ్వంత కూడా చలించనీయక చంద్రుడు ఉదయించడంతో ఎండ బాధ పోయినట్లు నారాయణుని చరణకాంతుల వెన్నెలలచే భాగవతుడు హృదయతాపం పోగొట్టుకుంటాడు. ఉత్తమ భాగవతుడు తన భక్తి అనే బంధాలతో వాసుదేవుని చరణపద్మాలకు బంధించుకుని ధ్యానానందంలో పరవశిస్తూ ఉంటాడు. ఈ విధంగా మహాముని తెలుపగా రాజు విదేహుడు ఇలా అన్నాడు. గజరాజవరదు గుణములు త్రిజగత్పావనములగుట తేడపడంగా సుజన మనోరంజకముగా విజితేంద్రియ వినగనాకు వేడుక పుట్టెన్. మహాత్ములారా, మీరు ఇంద్రియాలను జయించిన మహానుభావులు. మూడు లోకాలను పరమ పవిత్రం చేసే గజరాజవరదుడు శ్రీహరి గుణ విశేషాలను మనోరంజకంగా మీ నుండి వినాలని నాకు వేడుక పుట్టింది. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు.
2025వ సంవత్సరము. పోతన భాగవతం ఏకాదశ స్కంధము ఘట్టములు 1 ఉపోద్ఘాతము 2 భోభారంబు వాపుట 3 యాదవుల హతంబు 4 కృష్ణ సందర్శనంబు 5 వసుదేవ ప్రశ్నంబు 6 విదేహ హర్షభ సంభాషణ 7 కవి సంభాషణ 8 హరిముని సంభాషణ